హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఇది ఒక లవ్ కామెడీ డ్రామా మూవీ. లవ్ సీన్స్ కన్నా కొంచెం డ్రామా సీన్స్ ఎక్కువుంటాయి. ఆ డ్రామా సీన్స్ వచ్చి కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి చూడ్డానికైతే. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే రాజు ఒక ఫోటోగ్రాఫరు. తనకొక ఫోటో అండ్ జిరాక్స్ షాప్ ఉంటది. వాళ్ళ షాప్ ఎదురే పంచాయతీ ఆఫీస్ ఉంటది. ఆ పంచాయతీ ఆఫీస్‌లో మన హీరోయిన్ వర్క్ చేస్తుంటది హేమ. రాజుకి అండ్ హేమకి ఇద్దరు ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఇష్టం. కానీ ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకోరనమాట. అలా సింపుల్‌గా నడిచిపోతున్న రాజు లైఫ్‌లోకి ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తది. అదేంటంటే, అదే ఊర్లో ఉంటున్న ఆనంద్ తన మ్యారేజ్‌కి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని రాజు దగ్గరికొస్తాడనమాట. ఆనంద్‌కి నచ్చినట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం షూట్ చేస్తాడు. షూట్ అయ్యాక ఆ షూట్‌కి సంబంధించిన మెమరీ కార్డ్ కనిపించకుండా పోద్దనమాట. ఆ మెమరీ కార్డ్‌లోనే ఆ వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ దాంట్లోనే ఉంటాయనమాట. ఆ మెమరీ కార్డ్ కనిపించకుండా పోతది. ఆనంద్ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ అడుగుతూనే ఉంటాడనమాట. కానీ రాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు ఎలా మేనేజ్ చేశాడు? అసలు ఏం చేశాడు? అనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ చిన్న పాయింట్ మీదే ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా సింపుల్‌గానే తీసుకెళ్తాడు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ ఉంటది. ఆ 2 అవర్స్ తగ్గట్టుగా మంచి సీన్సే పెట్టుకున్నారు. కామెడీ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. కామెడీ సీన్సే కాకుండా దాంతో పాటు వచ్చి కొన్ని డ్రామా సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, ఈ మూవీలో రాజు లవ్ స్టోరీ ఒకటి చూపిస్తారు. అది బాగుంటది. ఆ మెమరీ కార్డ్ పోయాక దాని తర్వాత వచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటదనమాట. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చూడడానికి కూడా బావుంటాయి. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, ఆ చిన్న స్టోరీనే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తది. అక్కడ కొంచెం బోరింగ్‌గా గూడా అనిపిస్తాయనమాట. ఈ మూవీలో సాంగ్స్ కూడా పెట్టారు. ఆ సాంగ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ స్టోరీ బాగుంటది ఆ సీన్స్ అయితే. ఇంటర్వెల్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ కూడా బాగానే ఉంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి గానీ, కొన్ని చోట్ల కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. స్టోరీ అండ్ సీన్స్ గూడా కొంచెం రొటీన్‌గానే వెళ్తున్నట్టు అనిపిస్తదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే చాలా లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఆనంద్ గూడా తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాగానే ఖర్చు పెడతాడనమాట. అలాంటి టైంలోనే మెమరీ కార్డ్ పోవటము, ఆ మెమరీ కార్డ్ పోయాక రాజు ఎలా మేనేజ్ చేశాడనే వచ్చే సీన్స్ కూడా చూడ్డానికి బాగానే ఉంటాయి. కానీ ఆ మెమరీ కార్డ్ పోవటం అనే పాయింట్ మీదే ఈ మూవీని ఆల్‌మోస్ట్ 1 అవర్ స్టోరీ తిప్పుతూనే ఉంటాడు అక్కడనమాట. సీన్స్ చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. క్లైమాక్స్‌లో అయితే ఒక మంచి ఎమోషనల్ సీనే పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్ చూడ్డానికైతే బాగానే ఉంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా రాజుగా తిరిగిరి చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. చాలా సింపుల్‌గా గూడా ఉంటదనమాట ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్. అండ్ ఈ మూవీలో హీరోయిన్ హేమగా చేసింది. తన క్యారెక్టర్ కూడా బావుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టుగా యాక్టింగ్, పర్ఫార్మెన్స్ బావుంటది చూడ్డానికైతే. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. స్టోరీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి. అవి చూడ్డానికి, వినడానికి పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయనమాట. ఇంకా ఈ మూవీ టెక్నాలజీ కూడా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఎందుకంటే ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ స్టైల్‌లోనే తీశారు. ఆ విలేజ్‌లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ గాని, అండ్ ఎమోషనల్ సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ మీకు నచ్చేటట్టయితే ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా కాకుండా మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే థియేటర్‌కెళ్ళి చూడండి. లేకపోతే కొన్ని రోజులైతే ఓటీటీ రిలీజ్ చేస్తారు. ఓటీటీలోనే చూడండి. మీకు మా ఆడియోస్ ఇష్టయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.